రీసెంట్ గా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవేళ మీకు ఇప్పుడు కిడ్స్ ఉంటారు కదా, మీ కిడ్స్ ని వాళ్ళు మీకు భారం అనుకొని మీరు తీసుకుని వెళ్లి చిల్డ్రన్ హోమ్ లో ఏమైనా జాయిన్ చేస్తారా, లేకపోతే వేరే రిలేటివ్స్ హౌస్ లో ఎక్కడైనా జాయిన్ చేస్తారా? చెయ్యం కదా. పొరపాటును కూడా మన కిడ్స్ ని కొద్ది రోజులు కూడా వేరే వాళ్ళ ఇళ్లలో మనం ఉంచడానికి ఇష్టపడము. మరి అలాంటిది చిన్నప్పటి నుంచి మనమే ప్రపంచంగా అనుకుని, మనమే లోకంగా అనుకుని, చాలా సాక్రిఫైజెస్ చేసి మన కోసం ఎంతో కష్టపడి చదివించిన పేరెంట్స్ ని దూరంగా పెట్టేసి వాళ్ళు మనకి ఈ వయసులో ఒక భారం అనుకుని ఓల్డేజ్ హోమ్ లో ఎందుకు పెడుతున్నాము? అలా చేయడం అనేది చాలా తప్పు కదా. వాళ్ళు మన కోసం ఎన్నో సాక్రిఫైజెస్ చేసి ఈ రోజు మనం ఈ స్టేజ్ లో ఉండడానికి రీజన్ అయితే, వాళ్ళని తీసుకుని వెళ్లి మనం ఓల్డేజ్ హోమ్ లో పెట్టి వాళ్ళని హింస పెట్టడం అనేది అస్సలు మంచి పద్ధతి కానే కాదు. మీ పిల్లలు మీకు ఎలా భారం కాదో మీ పేరెంట్స్ కూడా మీకు అలా భారం కాకూడదు. అఫ్ కోర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత, ముసలి వాళ్ళు అయిన తర్వాత కొన్ని చాదస్తం ఉంటది. కొన్ని క్వశ్చన్స్ మన జనరేషన్ కి అవి నచ్చకపోవచ్చు. అంటే ఇవెందుకు అడుగుతున్నారు, అవెందుకు అడుగుతున్నారు అని అనుకోవచ్చు. బట్ అంత మాత్రాన మీరు వాళ్ళు విసిగిస్తున్నారు అని ఎప్పుడు అనుకోవద్దు. వాళ్లకున్నన్ని తెలివితేటలు ఆ కాలంలోనే వాళ్ళు సరిగా చదువు లేకపోయినా గానీ వాళ్ళు ఎంతో భవిష్యత్తు మన గురించి ఆలోచించే మనకి ఈ రోజు ఇట్లాంటి చదువులు అవి ఇచ్చుండి ఉంటారు. సో డెఫినెట్లీ ఎవరైతే పేరెంట్స్ ని ఓల్డేజ్ హోమ్స్ లో పెడుతున్నారో దయచేసి మీ అందరికి ఇదే ఒకే ఒక క్వశ్చన్, మీ పిల్లల్ని అయితే మీరు తీసుకెళ్లి మీకు అడ్డంగా ఉన్నారు లేకపోతే మీకు భారం అయిపోయారు అని చెప్పి కిడ్స్ హోమ్ లో, చిల్డ్రన్ హోమ్ లో అయితే పెట్టరు. కాబట్టి పేరెంట్స్ విషయంలో మాత్రం ఆ డెసిషన్ ఎందుకు చెప్పండి. పేరెంట్స్ విషయంలో ఒకసారి థింక్ చేయండి. వాళ్ళకి ముసలి వయసులో కిడ్స్ తప్ప ఎవ్వరూ ఉండరు. ఈ వయసులో మనం అలా చేస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రేపటి రోజుని మనం కూడా ఆ స్టేజ్కి వెళ్తాము, అలాంటి ఒక ముసలి ఏజ్కి వెళ్తాం. కాబట్టి ఆ ఏజ్ లో మనల్ని చూసే వాళ్ళు ఉంటారా మనం ఇలా చేస్తే? సో ప్లీజ్ అండి, ఎవరైనా ఇట్లా పేరెంట్స్ ని ఓల్డేజ్ హోమ్ కి పంపించే వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ థింక్ ట్వైస్. మీరు ఈ రోజు ఏదైతే చేస్తారో రేపు తిరిగి అదే మీకు జరుగుతుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ ని ఓల్డేజ్ హోమ్ కి పంపించడము, వాళ్ళని దూరంగా పెట్టడం అయితే చెయ్యొద్దు. మీరు ఎప్పుడు మీ పేరెంట్స్ కి భారం కాలేదు చిన్నప్పుడు, కాబట్టే మీరు ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారు. అలాగనే మీ పేరెంట్స్ మీకు భారం కాకూడదు ఈ రోజు. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.